అమెరికా ఎనర్జీ సెక్రటరీ క్రిస్ వెయిట్ పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ట్విట్టర్లో ఏదైతే పోస్ట్ చేశారో ఆ పోస్ట్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేవలం 1 గంటలోనే అమెరికా క్రూడ్ ఆయిల్ మార్కెట్ని కుప్పకూల్చిందనే చెప్పచ్చు. దాదాపుగా $119 నుంచి $90 వరకు పతనమైన విధానాన్ని 1 గంటలోనే ఇంత పతనాన్ని చవి చూసిన విధానాన్ని అయితే చూడొచ్చు మనం. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద కుంభకోణంగా అయితే చెప్పచ్చు. పోస్ట్ పెట్టిన గంటలోనే ఆ పోస్ట్ని డిలీట్ చేయడం. ఆ పోస్ట్ సారాంశం అమెరికా నేవీ దళం ఏదైతే ఉందో హర్మోజ్ జలసంధిలో ఆయిల్ తీసుకెళ్లే ట్యాంకర్స్కి వెనకాల సపోర్టివ్గా మేము వస్తున్నామని అయితే ఒక రకమైన పోస్ట్ని అమెరికా ఎనర్జీ శాఖ మంత్రి అయితే పెట్టారు. పెట్టిన గంట సేపటికే పోస్ట్ డిలీట్ చేశారు. ఆ తక్కువ వ్యవధిలోనే $119 దగ్గర నుంచి దాదాపుగా $90 వరకు క్రూడ్ ఆయిల్ పడిపోయిన దాఖలా అయితే ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తుంది. ఇది మార్కెట్ మ్యానిపులేషన్ అని ప్యూర్గా మార్కెట్ పతనానికి ఒక రాజకీయ నిర్ణయం ఎంత పెద్ద డెసిషన్, ఎంత పెద్ద మార్పుని తీసుకొస్తుంది అనేది ఈ ఒక్క పోస్ట్ సారాంశంగా ఉదాహరణగా చెప్పచ్చు.